హాయ్ హలో వెల్కమ్ టు వంట ఫ్యామిలీ రుచులకి స్వాగతం సుస్వాగతం. టుడే రెసిపీ వచ్చేసి ఫ్రూటీస్ అండి. ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో అయితే చూసేద్దామా మరి. ఇప్పుడైతే ఎప్పుడు అయితే మనం పపాయాతో చేస్తాం కదండి ఫ్రూటీస్. ఇక్కడైతే నేను వాటర్ మిలన్తో చేస్తున్నానండి ఫ్రూటీస్. వెనకాల పాట్ అనేది తీసేసుకోవాలండి. మనం పుచ్చకాయలు తినేసి పడేస్తూ ఉంటాం కదా, అవి పడేయకుండా ఇలాగా వెనకాల పాట్ని అనేది తీసేసుకోవాలి. పిల్లర్తో తీసేసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఇలా తీసుకుని పక్కన పెట్టుకొని ఎంత చిన్న ముక్కలుగా కోసుకోవాలంటే అంత చిన్న ముక్కలుగా కోసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇంత చిన్న ముక్కలుగా కోసుకుంటే మనకి ఫ్రూటీ కలర్ షేప్ అనేది అలాగే వస్తుందన్నమాట. చూసారా ఎంత చిన్నగా కోసుకున్నానో. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కోసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది ఒక్కసారి కడిగేసుకుందాము ఫ్రూటీస్ని. అలాగే బాయిల్ చేసుకోవాలండి. వాటరు కొద్దిగా మరిగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కోసుకుని పక్కన పెట్టుకున్న పుచ్చకాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి అయితే వాటర్లోకి వేసేసుకొని ఒక 10 మినిట్స్ మ్యాక్సిమం 10 మినిట్స్ అయినా కుక్ చేసుకోవాలండి. అప్పుడే మనకి బాగుంటుంది. ఇలా కుక్ చేసుకున్న తర్వాత చూసారా, ఇప్పుడైతే వార్చేసానండి. వార్చేసుకున్న తర్వాత మరొక బౌల్లోకి వేసేసుకుందాము. అందులోనే ఉంచేసామనుకో వేడి మనకి చల్లారదు, అందుకని వేరే దాంట్లోకి వేసుకుంటున్నాను. ముందుగా అయితే ఒక బౌల్ తీసుకుని అందులోకి 1 కప్పు షుగర్ అనేది వేసుకుంటున్నాను. 1 కప్పు షుగర్కి ఇలా కొద్దిగానే పోసుకోవాలి వాటరు. ఇలా పోసుకున్న తర్వాత అది ఒకసారి మెల్ట్ అవుతుంది పంచదార అంతాను. చూసారా, పంచదార కరిగేదానికి మనకి ఎక్కువగానే వచ్చింది కదా పాకం అనేది మనకి. చూసారా, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడైతే మనం పుచ్చకాయ ముక్కలను వేసేసుకుని బాగా కలుపుకుందాము. ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇది మనం పాపాయతో చేయట్లేదు, ఇక్కడ మనం వాటర్ మిలన్తో చేస్తున్నాం కాబట్టి ఎలాంటి వాళ్ళైనా తినచ్చండి. ఇలా ఈ పాకం మనం బాగా పుచ్చకాయ ముక్కలకి పట్టేలాగా బాగా ఉడికించుకోవాలి. ఈ పంచదార పాకం అంతా దీనికి సరిపోవాలి. అలా సరిపెట్టేసుకోవాలి. ఇప్పుడైతే మనం ఒక పేపర్ తీసుకుని అందులోకి అయితే ఆరబెట్టుకోవాలండి. ఆరబెట్టుకున్నప్పుడు దాని తర్వాత కొద్దిగా చెమ్మగా ఉన్నప్పుడే కొద్దిగా ఫుడ్ కలర్ వేసేయాలి. కొద్దిగా ఫుడ్ కలర్ వేసేసి బాగా కలిపేసుకుందాము. చూసారా, నేను ఫుడ్ కలర్ వేసాను. ఒక్కసారి అలా కలిపేసుకొని పక్కన పెట్టుకున్నాను. చూసండి, ఒకసారి కొద్దిగా అలా గాలికి వదిలేసిన లేకపోతే గాలికి వదిలేయచ్చు, ఫ్యాన్ దగ్గర పెట్టుకున్నా పర్వాలేదు. ఇలా మనం ఎండలో పెట్టుకున్నా పర్వాలేదండి, ఎండలో పెట్టుకున్నా పర్వాలేదు. బాగా ఎండి భలే ఉంటాయి. ఇప్పుడైతే స్టోర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు చూసారా ఎలాగా చక్కగా విడిపోతున్నాయో. ఇప్పుడు అసలు నాకు తడీలు గట్ట ఏమీ లేదు, చెమ్మతనం కూడా లేదు. ఇంచక్క చాలా బాగున్నాయి. ఇప్పుడు ఈ ఫ్రూటీస్ ఎలా ఇంట్లోనే చేసుకోవాలో చూపించాను కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి.